ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలము మీరు యాక్సిడెంటల్గా వినట్లేదు. దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని వినడానికే మీ ముందు నన్ను నిలబెట్టి ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా విందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈరోజు ఈ వాగ్దానము చాలా శ్రద్ధగా వింటే దేవాది దేవుడు మనకేం చెప్తున్నాడంటే, భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, జడియకు. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు అంటే యెహోషువకే కాదు, మనకందరికీ. ఈ మాటలు మనం ఎందుకు వింటున్నామంటే ఊహించలేని ఒక గొప్ప బాధ్యత దేవుడు మనకివ్వబోతున్నాడు. అందుకే ఈ మాటలు మనం వింటూ ఉంటున్నాము. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు నేను ఒక గొప్ప బాధ్యత ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఆ బాధ్యత నీ భుజం మీద నేను పెట్టలేదు, కానీ సడన్గా నేను ఇస్తున్నాను. నీవు కోరుకోవట్లేదు ఆ బాధ్యత, నేను కోరి నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. యెహోషువ జీవితంలో యెహోషువ కూడా మోషే నీడలో సేవకుడిగా, పరిచారకుడిగా జీవించాలని ఆశపడేవాడు. ఎప్పుడు మోషే చుట్టూ ఉండేవాడు. మోషేకి అసిస్టెంట్గా పనిచేయడం చాలా ఇష్టపడేవాడు. కానీ మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఒక్క వ్యక్తిని చాలా ఇష్టంగా కోరుకున్నాడు. అదే యెహోషువ, మోషే యొక్క అసిస్టెంట్. కానీ మనం చూస్తే యెహోషువ భయపడుతున్నాడు. మోషే ఎంత గొప్ప నాయకుడు, నేను ఎలా ఉంటాను అని మనసులో భయపడ్డాడో ఏంటో మనకైతే తెలియదు. కానీ దేవుడు ఇదే అధ్యాయంలో దాదాపు 3 సార్లు నిబ్బరం కలిగి ఉండని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను అప్పగించే బాధ్యత గొప్పదిగా ఉంది. నీవు అనుకుంటున్నావు, ఇది చాలే ప్రభా, ఈ ఉద్యోగం చాలే, ఈ బాధ్యతలు చాలే, ఇంకా నేను ఇంకేమి చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవాది దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, కమాండ్ చేస్తున్నాడు. నీవు నిబ్బరం కలిగి ముందుకు సాగిపో. నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను గొప్ప వ్యక్తిగా చేసేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. మనుషులు నీ ఎదుట నిల్వ జాలరు, అంత గొప్ప వ్యక్తిగా నేను చేయబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈనాడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మో, ఈ గొప్ప బాధ్యత, ఈ గొప్ప ఉద్యోగము నేను చేయగలుగుతానా? లేక దేవుడు నన్ను ఒక ఊహించలేని పరిస్థితిలో నన్ను తీసుకెళ్తున్నాడు, ఇది నేను చేయగలుగుతానా? నా వల్ల అవుతుందా అని నువ్వు అనుకోకు. నిబ్బరం కలిగి ఆ పని పూనుకో. మోషేకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా, యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నట్టుగా నీతో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. సూర్యులను, చంద్రులను నీ మాట చొప్పున దేవుడు ఆపబోతున్నాడు. గొప్ప బాధ్యత దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఊహించలేవు, అంత గొప్ప బాధ్యత దేవుడు ఇస్తున్నాడు. కనుమూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, గొప్ప బాధ్యతలను మా భుజాల మీద నువ్వు మోపుతున్నావు నాయనా. మేము అర్హులము కాము, మేము బలహీనులము, శక్తిహీనులము, జ్ఞానహీనులము నాయన ప్రభా. ఈ లోకంలో అయా తన్ని ఎదిరించడానికైనా, ఈ లోకము కంటే వేగంగా పరిగెత్తడానికైనా కూడా మాకే యోగ్యత కానీ శక్తి కానీ లేదు నాయన. అయినా నీవు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మి గొప్ప బాధ్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. అదేంటో మాకు బయలుపరచండి. ఆ బాధ్యతను మేము ప్రభా తండ్రి శక్తి లోపం లేకుండా చేయడానికి, నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నీవే కృపను చూపిస్తావని నజరేయుడనే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నానని దేవుడు ఈరోజు మీతో మాట్లాడి ఉన్నాడు. అది కొత్త మార్గమే కావచ్చు, కొత్త ఉద్యోగమే కావచ్చు, ప్రాజెక్టే కావచ్చు, దేవుడు మీకు దయచేస్తాడు. మీరు నేను చేయలేను అనకండి. దేవా, నాకు బలం ఇవ్వండి, శక్తినివ్వండి, నీ నామంలో నేను సమస్త కార్యం చేసేలాగా నన్ను అర్హురాలుగా చేయనని ప్రార్థించండి. ఈ దినమంతా కూడా దేవుని ధ్యానించండి. ఈ వాగ్దానాన్ని మీరు మరొక్కసారి ధ్యానిస్తూ ఉంటుండగా God is making you or preparing you for the next phase in your life. God bless you. Have a blessed day.